నేను మీ శిరీష. ప్లాస్టిక్ రహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లా ముందుండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో మున్సిపల్ కార్యాలయం నుండి సూర్యమహల్ కూడలి వరకు స్వచ్ఛతా హీ సేవ ఉత్సవ్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛత ఉత్సవాలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు జూట్ సంచులు, గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండిశంకర్ మాట్లాడుతూ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణ హితమైన గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఇది ఇనిషియేటివ్ తీసుకుని స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నగరం అంతా పరిశుభ్రత పాటించాలి. దీనికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాలి. అలాగే ఏదైతే 15 రోజుల వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 2 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా ఈ పట్టణంలో నిషేధించబడుతుంది. కావున ఎవరైనా వర్తకులు గాని అందరూ కూడా ఏమైనా ముందు ఉంటే వాటిని కన్జ్యూమ్ ఇప్పుడే చేసేయాలి లేదా వెనక్కి ఇచ్చేయాలి. ఇంకా ఎటువంటి ఫర్దర్ ఆర్డర్ ఇవ్వకూడదు. తర్వాత 2వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు తీసుకోబడుతుంది కనుక వర్తకులు, వ్యాపారస్తులు గాని అలాగే నగర ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మొక్కలు నాటడం, వాటి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, యువత పాల్గొన్నారు. స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని నరసన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోతున్న ఆటో, క్యాబ్, మ్యాక్సీ కార్మికులను ఆదుకోవాలని నరసన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయాలని పట్నంలో ఉన్న అన్ని ఆటో స్టాండ్లకు, క్యాబ్ స్టాండ్లకు పోలీసులు వెళ్లి ఈ రోజు కార్యక్రమానికి ఎవరైనా వెళ్తే అరెస్టు చేస్తామని బెదిరింపులు చేస్తూ కార్మికులందరికీ హెచ్చరికలు తెలియజేస్తూనే వాయిస్ మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. ఈ బెదిరింపులను లెక్క చేయకుండా సిఐటియు ఆధ్వర్యంలో పలు కార్మికులు ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు చేరుకుని నిరసన చేసి ఎంఆర్ఓ ఆఫీసులో మెమోరాండంను ఇచ్చారు. అనంతరం కార్మికులు పట్నంలో ఉన్న అన్ని స్టాండ్లోనూ ఏ స్టాండ్లో ఆ స్టాండ్ వద్ద కార్మికులు నిల్చొని స్టాండర్లకు వచ్చిన ప్రజలను సమీకరిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో, టాక్సీ, క్యాబ్ నియోజకవర్గం కన్వీనర్ కాల నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బస్సు ప్రయాణ పథకం వలన ఆటో, మ్యాక్సీ, క్యాబ్ నడుపుకునే కార్మికులు ఆదాయం తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించలేకపోతున్నామని, ఒత్తిడి పెరుగుతుందని, అప్పులు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు కనీసం 30,000 ఆదాయం ఇవ్వాలని, థర్డ్ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్సీ టోల్ ఫీజు 30% తగ్గించాలని, జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, వాహనాల విడిభాగాలపై పన్నుల భారం తగ్గించాలని, నరసన్నపేట రహదారి ఆక్రమణ తొలగించి అన్ని రూట్లకు స్టాండ్లు కేటాయించాలని, వీధుల్లో మలుపులో ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రమాదాలు నివారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు స్టాండ్ నుండి ఆటో, క్యాబ్ కార్మికులు డి ఉమా, యు శ్రీనివాసరావు, జె వెంకటేష్, డి రమేష్, కె చిరంజీవి, కర్రి డిలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో గ్రాటిట్యూడ్ అండ్ సెలబ్రేషన్స్ డే ఘనంగా నిర్వహించారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో గ్రాటిట్యూడ్ అండ్ సెలబ్రేషన్స్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు సింగూర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం యువత ఉన్నత దిశగా ప్రయాణించాలని, జేసీఐ వారోత్సవాల్లో 7 రోజులు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ
చివరి రోజు పండుగ చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభావంతుల ప్రదర్శనలు నిర్వహించగా సుమారు 100 మంది సభ్యులు అతిథులుగా పాల్గొన్నారని, ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేష్, డే కోఆర్డినేటర్స్ జగదీష్, దామోదర్, ఉమా మహేష్, ఈశ్వర్, షర్మిల, అశోక్, శ్రీనులను ప్రత్యేకంగా సత్కరించామని, జేసీఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. జేసీఐ ఇండియా జోన్ 4 అడ్వైజర్ రఘురాం, జేసీ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ గీతా శ్రీకాంత్లు మాట్లాడుతూ యువతకు కల్పించే అపారమైన అవకాశాలను జేసీఐ వేదికని, విద్యార్థి దశ నుంచే యువతకు కావలసిన ట్రైనింగ్, లీడర్షిప్ క్వాలిటీస్, ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ వీటన్నింటినీ జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఉచితంగా అందిస్తున్నారని మిషన్ నవనాయక్ కోసం తెలిపారు. జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ముందంజలో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, జేసీ సభ్యులు, టీం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గొట్ట నిబగం నుంచి సోమరాజపురం వరకు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలం, హిరమండలం మండల ప్రజలకు రాకపోకలు సులభతరం చేయాలనే లక్ష్యంతో గొట్ట నిబగం నుండి సోమరాజపురం వరకు బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. నాబార్డ్ నిధులతో అంచనా వ్యయం 280 లక్షల రూపాయలతో చేపట్టబోయే ఈ రహదారి పనులు పూర్తయితే పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రహదారి పనులు పూర్తయితే గ్రామాల మధ్య ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపార లావాదేవీలు సులభంగా జరుగుతాయన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సమయాన్ని ఆదా చేసుకుంటారని అన్నారు. అభివృద్ధి దిశగా ఈ ప్రాంతం ముందుకు దూసుకుపోవడానికి ఈ రహదారి సహాయపడుతుందని తెలిపారు. అలాగే ప్రాంతీయ అభివృద్ధి కోసం మరిన్ని రహదారులు, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలపై కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో జేసీఐ వీక్ ను వేడుకగా నిర్వహించారు. శ్రీకాకుళం యువతను, విద్యార్థులను భావితర ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతామని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు హెచ్జీఎఫ్ కూన అనిల్ కుమార్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో జేసీఐ వీక్ ను వేడుకగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జేసీఐ వ్యవస్థాపకులు జామి భీమాశంకర్ సహకారంతో ఈ ఏడాది 40 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, అధ్యక్షురాలుగా ప్రస్తుత కార్యదర్శి తమ్మినేని ఉషారాణి సేవలందిస్తున్నారన్నారు. జేసీఐ వారోత్సవాల్లో కార్యక్రమాలను విజయంలో భాగమైన ప్రతి సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలని, ఇందులో భాగంగా జేసీఐ సభ్యుల బృందాన్ని సత్కరించామని, జేసీఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జేసీఐ ఇండియా జోన్ 4 మెంటర్, జూనియర్ జేసీ వింగ్ గొంప సురేష్, జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బి దిలీప్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కు ప్రత్యేక స్థానం ఉందని, శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది యువత వక్తలుగా, ఉత్తమ నాయకులుగా తయారవటంలో జేసీఐ పాత్ర పోషించడం హర్షణీయమన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన సెక్రటరీ తమ్మినేని ఉషారాణికు ప్రశంసా పత్రాన్ని అతిథులచే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సభ్యులు, జేసీఐ శ్రీకాకుళం సన్ రైజ్ ప్రెసిడెంట్ సింగూరు ప్రవీణ్, వైజాగ్ వారియర్స్ ప్రెసిడెంట్ వెంకటరమణ, శ్రీకాకుళం జేసీస్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం, కోరాడ రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. స్వస్తి నారీ శక్తి పరివార్ అభియాన్ ను శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, బీపీ, షుగర్ తదితర ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యపరమైన జీవనానికి ఈ పథకం తోడ్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నరసింహారావు, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ మేరీ క్యాథరిన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్,
అందర్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి బుధవారం కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి బుధవారం కళ్యాణం జరిపారు. స్వామి ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ అధికారి తెలిపారు. అర్చకులు సందీప్ శర్మ మంత్రాలు మంగళ వాయిద్యాలను వారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.